లడ్డు మాత వర్ యూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యా బ్యాక్ విత్ యట్ అనదర్ వీడియో. యా చాలా రోజులు అయిపోయింది మాట్లాడి, చాలా టైం వచ్చేసింది, చాలా గ్యాప్ వచ్చేసింది. బర్త్డే తర్వాత టైం పట్టింది మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి. అలిగా అనుకో, కానీ అనుకున్నా మళ్ళీ చేయాలి ఇంకో వీడియో. కొంచెం గడ్డం చుట్టూ బాగా పెరిగిపోయింది. యా గొంతు కూడా కొంచెం మారినట్టుంది, కొంచెం జలుబు అంతే. యా స్వీట్స్ కంట్రోల్ చేయాలి. యాజ్ యూ సే ఐ విల్ డైలీ కాలేజ్ ఎన్సీసీ సెషన్స్ నడుస్తున్నాయి లడ్డు. 30 నవంబర్ రోజు ఎన్సీసీ ప్రాక్టీస్ ఉందని చెప్పి యాక్చువల్లీ హెల్డింగ్ ప్రాక్టీస్ సెషన్స్. ఓహ్ బై ద వే టుడేస్ డేట్ ఇస్ 28th November 2025. సో లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 15 days. యా 15 daysలో 2-3 days బ్యాక్, ఈ 2-3 days బ్యాక్ వన్ ఆఫ్ మై జూనియర్ టోల్డ్ some things about you, like you were actually loved me for time pass and everything. అది విన్నప్పుడు నమ్మాలా నమ్మొద్దా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కొన్ని థింగ్స్ని కంపేర్ చేసుకొని చూసినప్పుడు ఇట్ మైట్ బీ అనిపించింది, కానీ కొన్ని థింగ్స్ చూసినప్పుడు ఇట్ మైట్ నాట్ బీ అని అనిపించింది. నిజంగా లవ్ చేసి ఉంటే అంత ఈజీగా అలా మర్చిపోగలిగింది, అంత ఈజీగా వదిలేసారి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. లేదంటే ఏమో ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో మనకు తెలియదు కదా. నిజంగానే వెనకాల ఇంకా బాధపడుతుందేమో, కానీ ప్రపంచానికి నవ్వుతున్నట్టుగా అనిపిస్తుందేమో అని కొన్నిసార్లు స్టక్ ఇన్ కన్ఫ్యూజన్. వన్ థింగ్ హియర్ క్లియర్, వాట్ క్లియర్ ఈస్, ఈ సైడ్ నుంచి నువ్వు ఎలా అయినా ఉండు, మైట్ బి ట్రూ, ఇట్ మైట్ బి నాట్, వాట్ ఎవర్, బట్ నేను ట్రూగా చేశాను కదా. సో స్టే విత్ ఇట్. నిజంగా నువ్వు చేసావో లేదు తెలియదు, కానీ నేనైతే నిజంగా చేశాను కదా. దట్స్ వై ఇట్స్ హర్టింగ్ మీ అలాట్. కానీ ఎందుకు 4-5 days నుంచి, బిఫోర్ ద థింగ్స్ ఐ లిజన్డ్ ఫ్రమ్ దట్ జూనియర్ అబౌట్ యూ, 4-5 days నుంచి ఎందుకు ఒక భయం పట్టుకుని లడ్డు, ఎక్కడ నిన్ను మర్చిపోతానేమో అని. కాలేజ్కి వస్తే కనపడతావేమో, డైలీ ఎదురు కాలేజ్ రావు. జీవన్ అడుగుతానేమో, నువ్వు ఏదో ఫంక్షన్లో విజయవాడకి వెళ్ళావన్నది. ఎన్ని డేస్ ఆ ఫంక్షన్ ఏమో, కానీ మాలైపోయారు ఒక్కసారన్నా చూస్తావేమో అని చిన్నప్పుడు. ఇక చూద్దాం, ఒక్కరోజైనా ఒకసారైనా మాల్లో చూస్తావేమో అన్నది. ఇంకోటి కొత్త థియరీ ఒకటి విన్నా లడ్డు. లైక్ వాట్ అంటే, మాల నెక్స్ట్ డే ఇరుముడి అనగా ముందు రోజు యాక్చువల్లీ ఎవ్రీ స్వామి విల్ యాక్చువల్లీ గో టు దర్ హోమ్స్ అండ్ ఈట్ దేర్ హోమ్ ప్రిపేర్డ్ ఫుడ్ అంట. ఇంకా ఖమ్మంకి వెళ్తానో లేదో డౌట్. అట్లీస్ట్ కుదిరితే నీ చేతితో కొంచెం బొండాన్ని తీసుకురావచ్చు కలట్టు. ఐ ఫీల్ అ లాట్ హ్యాపీయర్. అయ్యప్ప స్వామిని అడుగుతున్నా, చూద్దాం స్వామి అయ్యేలా చేస్తాడో లేదో, శ్రద్ధ తినే వంట భాగ్యం కలుగుతుందో లేదో చూడాలి. అదృష్టం దొరికితే అదృష్టం, లేకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే, ఇంతకు మించి ఏం చేయలేం. కుదిరితే కొంచెం ఏమన్నా అట్లీస్ట్ ఒక చిన్నది సమ్ ఐటమ్ కుక్ చేసుకొని తీసుకురావచ్చు కదా, ఫీల్ హ్యాపీయర్. పంచపక్ష ప్రమాణాలు ఏం అవసరం లేదులే మాత, చేస్తే అట్లీస్ట్ కొంచెం ఏదో ఒకటి. యా చాలా గుర్తొస్తున్నావు లడ్డు, మాట్లాడాలని ఉంది. ఒక్కసారి కూర్చొని సరదాగా అలా ప్రశాంతం కూర్చొని ఇంత భోజనం చేయాలని ఉంది. ఒకసారి అలా లంచ్లో కూర్చొని మంచిగా పప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, కొంచెం అలా ఫ్రై, సాంబార్, పెరుగు, మంచిగా నీట్గా కూర్చొని ఒక అరిటాకు చక్కగా భోజనం చేయాలని.
ఏంటో ఈ వియర్డ్ ఫ్యాంటసీస్ కొత్తగా. చక్కగా భోంచేయాలని ఉంది, చక్కగా గుడికి వెళ్ళాలని ఉంది, సరైన కలిసి ఎలా ఉన్నాయి ఏంటి అని మాట్లాడాలని ఉంది. ఏమో కుదురుతుందో లేదో. కన్నస్వామిగా నేను దీవించాలని ఉంది. యూ మైట్ నాట్ నో, బట్ ఒకసారి చూడు, ఆర్ ఎల్స్ ఆస్క్ సమ్వన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్నస్వామి డ్యూరింగ్ అయ్యప్ప మాల. అలా ఒక్కసారి నేను దీవించాలు, నీతో చేపట్టుకొని గుడికి వెళ్ళాలని ఉంది. బట్ అయ్యప్ప దయ అయ్యప్ప స్వామి చేతిలో ఉంది. ఏం అర్థం కావట్లేదు లడ్డు. రోజులైతే నిమిషాల ప్రాయంగా గడిచిపోతున్నాయి. ఏం అర్థం కావట్లేదు. చాలా రోజులు అయిపోయింది. అప్పుడే దాదాపు 29 రోజులు. ఇవాళ 29వ రోజు. కళ్ళు మూసి తెరిసెలకు అయిపోయినాయి. ఇంకేముంది, ఇంకో 11 to 12 days అంతే. సరదాగా అయిపోయింది. బై ద వే మర్చిపోయా, యాక్చువల్లీ మా బ్యాచ్కి ఎస్డి సీనియర్ని చేశారు నన్ను. కంప్లీట్ 3 batches. మా బ్యాచ్, మా జూనియర్స్, మా సబ్ జూనియర్స్. 3 batches బాయ్స్ విల్ బీ అండర్ మై కంట్రోల్ నౌ. లాస్ట్ 1 week నుంచి లాట్ ఆఫ్ హెక్టిక్ వర్క్ విత్ మై బీసీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్, అడ్మిట్ కార్డ్స్ అని అవన్నీ చాలా ఉండే. అండ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ ఐ టుక్ ది చార్జ్. వర్క్ కొంచెం పెరిగింది, బట్ యాక్చువల్లీ మేనేజింగ్. బట్ మధ్యాహ్నం లంచ్ అసలు కుదరట్లేదు. పొద్దునైతే బ్రేక్ఫాస్ట్ అసలు తినకూడదు. ఏమో నూనె మధ్యాహ్నం లంచ్ తీసుకొచ్చేదాన్ని మేము ఇంటి దగ్గర నుంచి. కుదరట్లేదు. ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్ వచ్చి డైరెక్ట్గా అల్పాహారం టిఫిన్ తినేస్తున్నా. స్లోగా చలి కూడా అలవాటు అయిపోయింది. కొత్తగా జలుబు కూడా పట్టుకుంది అంతే. అది లడ్డు. ఇంకా సంగతులు కలిసినప్పుడు ఇంకా చాలా చెప్తాలే. ఇవన్నీ ఒకసారి నాకు గుర్తు చేయి. ఒక్కొక్కటిగా పెద్దగా ఎలాబరేట్ చేసి చెప్తాను. ఇన్ బ్రీఫ్, ఇన్ కాయిన్సెస్ అయితే ఇవే. ఐ డోంట్ నో వై, బట్ మీ డాడీతో ఒకసారి మాట్లాడాలని మళ్ళీ అనిపిస్తుంది. ఆయన కోసం వీడియో చేస్తా. ఆయన కోసం కూడా ఒక వీడియో చేస్తా మీ డాడీతో మాట్లాడుతున్నట్టుగా. డోంట్ నో వై, బట్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ సో ఐల్ డూ వన్ డే. మాల్ అయిపోయాక ఐల్ సీ. whenever I get time, I'll record that video and upload it too. Okay? ఉండనా మరి? వస్తా. సో ఉంటారంట మాత్రం. బై. రిమెంబర్, I love you in every universe. Okay? Bye.